అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్ మరియు హదీస్ వాక్యాలు. మీరు గోప్యంగా ఉంచేది, బహిర్గతం చేసేది అంతా అల్లాహకు తెలుసు. ఈ ఖురాన్లోని సూరా అన్-నహ్ల్ 16వ అధ్యాయంలోని 19వ వాక్యం. అల్లాను వదిలి వాళ్ళు ఎవరినైతే పిలుస్తూ ఉన్నారో ఏ వస్తువును సృష్టించలేరు వాళ్ళు, పైగా వారు స్వయంగా సృష్టించబడిన వారు. ఖురాన్లో సూరా అన్-నహ్ల్ 16వ అధ్యాయం 20వ వాక్యం. వారు నిర్జీవులే కానీ సజీవులు కాదు. తాము ఎప్పుడు బ్రతికించి లేపబడతారో కూడా వారికి తెలియదు. ఖురాన్లో సూరా అన్-నహ్ల్ 16వ అధ్యాయం ఆయత నెంబర్ 21. ఓ ప్రజలారా, ఒక ఉపమానం వివరించబడుతోంది, ఉదాహరణ శ్రద్ధగా వినండి. ఖురాన్ వాక్యం. అల్లాను వదిలి అంటే దేవుణ్ణి వదిలి మీరెవరినైతే మొరపెట్టుకుంటున్నారో వారంతా ఏకమైన ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. పైగా ఈగ వారి నుంచి ఏదైనా వస్తువును ఎగరేసుకుపోతే వారు దాన్ని కూడా దాని నుండి విడిపించుకోలేరు. అర్థించేవాడు, అర్థించబడేవాడు ఇద్దరూ కూడా బలహీనులే అని ఖురాన్లో అల్-హజ్ 22వ సూరా ఆయత నెంబర్ 73లో చెప్పడం జరుగుతూ ఉంది. హదీసు గ్రంథాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి వాక్యాలు. సమాధులకు సాష్టాంగం సజ్దా చేయడం హరాం, నిషిద్ధం. సహీ బుఖారీ 1330. సమాధులపై కట్టడాలు నిర్మించడం హరాం, నిషిద్ధం. సహీ ముస్లిం 2245. సమాధులపై దీపాలు వెలిగించటం హరాం అని, నిషిద్ధమని సుననే నసాయి 2045, 46, 47 హదీసులు. సమాధులపై రాయటం హరామని, నిషిద్ధమని అబూ దావూద్ హదీస్ గ్రంథం 3226లో చెప్పడం జరిగింది. సమాధులపై మరి ఆరాధన చేస్తూ వాటిని వ్యాపారం కోసం వాడుకుంటూ మరి అలా అంటే వాటిని ఆరాధన స్థలాలుగా చేసుకోవటం, అలా అక్కడ వాటిపై కూర్చోవటం, అలా ఇది నిషిద్ధం, హరాం. అటువంటి రిజక్ కూడా, అటువంటి ఉపాధి కూడా హరామని సహీ ముస్లిం హదీస్ గ్రంథం 2248, 2249, 2250లో చెప్పడం జరిగింది. సమాధుల వద్ద ఉరుస్ మేళాలు నిర్వహించడం హరామని అబూ దావూద్ హదీస్ గ్రంథం 2042లో ఇవన్నీ కూడా ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వాక్యాలు ఇవన్నీ కూడా.